మళ్ళీ కడిగినాక ఫోన్ అటెన్షన్ ఎంత ఉంటుంది దీని మైలేజ్ ఎంత ఉంటుంది దీని మైలేజ్ కరెంట్ బండి కదా అదే కిలో మొత్తం ఫుల్ ఛార్జ్కి ఫుల్ ఛార్జ్కి 100 కిలోమీటర్లు 200 వంద టాటాలో టాటా కార్ అంతే కార్ బాగా స్మూత్గా ఉంది ఇది ఛార్జింగ్ బండి కదా సౌండ్ రాదు ఇది కార్ కంపెనీ ఇది కూడా ఛార్జింగ్ కాళ్ళు వెళ్ళినాయి కదా అవి కూడా సౌండ్ రాదు బండి స్టార్ట్ అయిందా కూడా తెలియదు బండి వేయడం కాదండి ఏమన్నా ఎట్లా పడతారు सीधा सर जाता है क्या ट्वेल्व नंबर बजा आजा बोलो उसको क्या बाबू 12 नंबर ये इधर है मेरा है हाँ ये मामा ఇప్పుడు దాకా ఎక్కిన బస్ ఇదేరా ఇప్పుడు దాకా ఎక్కిన బస్ ఇదే ఎయిర్పోర్ట్కి వస్తే ఈ బస్సు గ్యారంటీగా వాడను సూపర్ ఉంటుంది సైడ్ నుంచి ఎందుకు ఫ్రంట్ నుంచి చూపిద్దాం మొత్తం అరే చూడ్డం కొత్తలేదే ఇట్లా వస్తుంది వాటి మస్తు ఉంటుంది అసలు ఇక భయ్య మనకు క్లోజ్ ఫ్రెండ్ కూడా అయిపోయాడు అప్పుడే కేఫ్ నిలోఫర్ 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 నేను తిన్నావా తిందాం అమ్మ మనం కూడా అరే మనకి ఏ రోస్టర్ కావాలి కదా దాన్ని వదిలేసి ఊరంతా తిరుగుతున్నా ఏ రోస్టర్ ఎస్ ఇక ఏ రోస్టర్స్ ఏందిరా ఇది ఎంత కాస్ట్ ఇది మన బడ్జెట్కి సంబంధించిందే లేదా ఎంత 220 ఫ్రైడ్ బిర్యానీ అంటాం కదా మనం కేక్ హాఫ్ కేజీ పావు కేజీ ఉన్నట్టుంది ఇది లోపల కూర్చొని తిన్నాక దీనమ్మ తినడానికి ఇంత పెట్టావా ఫ్రైడే చూస్తే హ్యాపీ తినేటోళ్ళం మనం ఈ గిలాఫర్ అని చెప్పి అడ్డంగా దోస్తున్నారు ఈ నిలోఫర్గా నీ మీద కేసు వేస్తారని గ్యారంటీ కేసు వేస్తా నేను అమ్మ పబ్బులో కార్ ఎప్పుడని చూసిరా మాటలు అసలు నాకు లగ్జరీ కార్లు ట్యాక్స్ ప్లేట్లు ఎప్పుడని చూసిరా నోరీ ట్రావెల్స్ ఓహో మా జీతం తక్కువ వచ్చినా కానీ చేయొచ్చురా దీంట్లో దీనమ్మ జన్మ ధన్యం అయిపోయింది దీనమ్మ
ఏం భయపెట్టిందిరా ఇది? ఏందో తెలుసా, కాడతాళం ఇలా కూర్చొని మర్చిపోయినా కదా. ఇది లేకపోతే నాకు కార్లో ఎంట్రీ లేదు. ఎయిర్పోర్ట్ మొత్తం పిచ్చోళ్ళ తిరిగినాం మనం. వామ్మో, ఓ దేవుడు. తాళాలు జాగ్రత్త పెట్టుకుని పోయా, స్పెరికిల్ చేసుకోండి. వామ్మో, గుండె జల్ల అన్నది బొమ్మ. ఇక్కడ నుంచి నా వెళ్ళి 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు కార్ లేకుండా. ఇయ్యా జాగ్రత్తగా ఉన్నాను రా. ఎయిర్పోర్ట్ ఫ్రీ షటల్ బస్సు. एयरपोर्ट फ्री शटल. बाबू हम आ गया, बस बस पकड़ के आ रहा है. हाँ कार, वो कार स्टैंड है.